అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగోవాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం కానించి మనం చదువుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యంలోని ఉద్దేశాలు నాయన ప్రభువా మా హృదయములో ఫలించినట్టు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 35వ వచనంలో మాట్లాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? నిజమే, మనం యేసుక్రీస్తుని ఒకరోజు మనం ఒకసారి అంగీకరించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపేవారు కూడా లేరు. కానీ చాలామంది యేసుక్రీస్తుని నమ్మితే మనం రకరకాల హింసించవచ్చు, చేయొచ్చు, కానీ ఆయన ప్రేమను మనలో నుంచి తొలగనివ్వలేము. హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రేమ గొప్పది. ఎవరి ప్రేమ అంటే? క్రీస్తు ప్రేమ. పౌలు అంటున్నాడైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ భూలోకానికి పంపించినప్పుడు తానే మన కొరకు ఏంటంటే శ్రమ పడ్డాడు, బాధ అనుభవించాడు. ఎన్నో రకాలుగా ఆయన క్రీస్తు ప్రేమ నుండి వేరుపడలేదు. తండ్రి ఏది చెప్పాడో ఆ ప్రేమను పొందుకుంటూ ఈ లోకాన్ని ఆయన జయించాడు. హల్లెలూయా. గనుక క్రీస్తు ప్రేమలో ఉన్న మనము, క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము దేని కొరకైనా సరే మనం చేయాలంటే శ్రమ అనుభవించాలి. మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దేవుడు తొలగిస్తూ ఉంటున్నాడు. మరి కొన్ని ఆశీర్వాదాలు మనం ఆయన దగ్గర పట్టుకెళ్తున్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం తప్ప, కానీ క్రీస్తు కొరకు మనము శ్రమ బాధపడడానికి కష్టమని చెప్పండి. ఆయన దగ్గర మనం పొందుకోవటానికి ఆశీర్వాదాలు తప్ప, కానీ శ్రమ పొందలేమా? ఆలోచన చేయాలి. అందుకని అంటున్నాడు, శ్రమ అయినా సరే, బాధనైనా సరే, హింసనైనా సరే, కరువైనా సరే, వస్త్రహీనతైనా సరే, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనను ఎడబాపున. యేసు ప్రభు గారి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన ప్రేమ గురించి, ఆయన ప్రేమ ద్వారానే జయించాడండి. ఆయన ప్రేమామయుడు. ఎవరంటే? ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమను వివరించడానికే ఎంత ప్రేమ అంటే, ప్రియమని వాళ్ళరా, పాపులమై ఉన్న మన కొరకు క్రీస్తు యేసు చూడండి, పాపులమై ఉన్న మన కొరకు యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. అవమానపరిచిన వారిని ప్రేమించాడు, కొట్టిన వారిని ప్రేమించాడు కదండి.
సిలువ వేసిన వారిని ప్రేమించాడు. అందుకంటాడు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరినే క్షమించమన్నాడు. క్షమించమనే గుణము అసలు మానవులు ఎంతమంది ఉంటారో చెప్పండి, ఆలోచించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన క్షమించమని అడిగారు? ఆయన ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఆయన సిలువ భారం అది మాట చెప్తారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరినే క్షమించండి. అంటే అది ప్రేమిస్తేనే కానీ క్షమించే గుణమో ఉండదు. గనుక ఆయన ప్రేమించే ప్రేమ మయుడు. హల్లెలూయా. గనుక 38వ వచనం అంటాడు ఆయన, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినవి మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరమని రూఢిగా నమ్మచ్చు. ఎంత కలగజేసింది ఎవరు చెప్పండి? లోతైన ఫలమైన కదండి, ఎత్తైనను. ఆలోచించండి. నీకు కష్టమైనను నష్టమైనను హింసైనను బాధ అయినను, నీకు కష్టం కలిగిందని ప్రభు విడిచిపెడతావా? మళ్ళీ నీకు దేవుడు మళ్ళీ ఆ కష్టం పోయిన తర్వాత మళ్ళీ దేవునితో మళ్ళీ యేసుప్రభు కాలం కోరుకుంటున్నావా? నీకు దేవుడు కష్టంలో ఎలా ప్రేమించి నుండి దీవించాడో అదే శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని అలాగే నువ్వు ప్రేమించాలి. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఎవరండి? ఆయన మనలను ప్రేమించలేకపోతే మనం ఏమవుదుము? ఆయన ప్రేమామయుడు. ఎవరండి? దావీదు రాసిన కీర్తనలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన 17వ వచనం ఒకసారి మనం చదివితే, 103:17 ఒకసారి చూడండమ్మా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించిన వారి మీద ఏమిటంటే కృప కలుగుద్ది అంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదవండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద తన యందు యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమును నిలుచును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని నిబంధన మనం గైకొని ఆయన కట్టలను మనం అనుసరిస్తే కదండి దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి ఆయన నిబంధనలను ఆయన కట్టడలను మనం అనుసరించలేకపోతే మనలో ప్రేమ ఉంటుందా? ఆలోచించండి. కనుక మన ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఆయన నిబంధనను గైకునే వారిగా ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించి నడిచేవారుగా మనం ఉండాలి. ఆలోచించండి ప్రియమైన వారు, ఆయన నిబంధనను మనం గైకొనాలి, ఆయన కట్టడలను ఆయన మార్గంలో మనం నడవాలి. మనకి వెళితే అపోస్తలుడు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, మరణిస్తే అది నాకు లాభం అని ఎంచుకుని ప్రభు కొరకే నేను మరణిస్తాను. హల్లెలూయా. గనుక కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా కాదండి. మన జీవితము మనము కూడా దేవుని యందు మన విశ్వాసము గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని యందు విశ్వాసము గలవారుగా, దేవుని యందు యథార్థమైన గలవారుగా, దేవుని యొక్క కట్టలను అనుసరించేవారుగా, దేవుని మార్గంలో నడిచేవారుగా మనం ఉంటే ఆయన కృప మనకు మన పిల్లలకు కూడా అనుగ్రహించబడుతూ ఉంటుంది. మన పిల్లలకు దేవుని కృప రావాలంటే పెద్దవారుగా తల్లిదండ్రులకు మనము దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి, వారిని నడిపించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనం బహుగా ఆశీర్వదించగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. గనుక దేవుని ప్రేమ మనల్ని ఎడబాపదంటండి. దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే
ఆయన మార్గంలో నడిపిస్తుంది. ఏం చేస్తున్నాడండి? దేవుని మార్గము, ఆ దేవుని ప్రేమ ఆయన నిబంధనలతో నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఆయన నిబంధనల ద్వారా మనము నడవాలి. ఎంత చదువు? 103 17 చదివాం ఇందాక. ఏమంటాడంటే దేవుని ప్రేమ ఏం చేస్తున్నాడండి? ఆయన కట్టడలను, నిబంధనలను గైకొంటుందంటండి. ఆయన కట్టడలను అనుసరించి నువ్వు దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు దేవుని కొరకు ఏమి చేయకూడదు, కానీ ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి. ఆయన నిబంధనలు అనుసరించి నీవు గైకొనుచు వెళ్ళాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియమని వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి దేవుని వాక్యం మనం వెంట వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యం మనల్ని ప్రేమించేవారుగా చేస్తుంది. ఆ ప్రేమ ఇతరులని ప్రేమిస్తూ ఉంటుంది. కనుక ప్రేమ అన్నిటిని జయిస్తుంది అంటండి. ఏం చేద్దానండి? అన్నిటిని కూడా. ఆయన ఏ ప్రేమతో ప్రేమించడం మనల్ని? ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, 33 చూడండి, 33 అయినా 31:3 అనుకుంటా. చూడండి, ఇర్మియా గ్రంథము. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను 31:3 చదవమ్మా. చాలా కాలము క్రిందట చూడండి, దేవుడు నాకు ప్రత్యక్షమై, ఎలాగా? యెహోవా నాకు ప్రత్యక్షమయ్యి ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడండి. మరి మనం దేవుని పట్ల ఏ ప్రేమ చూపిస్తున్నామో అటువంటి ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? చూపించట్లేదా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమని వాళ్ళరా. దేవుని మనం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, ఆయన ప్రేమ మనల్ని ఎడబాయిది గనక, ఆయన విడిబడి గనక, మర్చిపోయేవాడు కాదు గనక, మనము కూడా క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమను అనుసరించి ఆయనలో నడవడమే కాదు, మన సహోదరులను మనం ప్రేమించాలి, మన బంధువులను ప్రేమించాలి, మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపుతాడు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపుతాడు? ఎవరు కూడా ఎడబాపలేరు. కారణం, ఆయన ప్రేమించింది సామాన్యమైన ప్రేమ కదా మనకిచ్చింది. ఆయన ప్రేమలో ఏముందంటే, శాశ్వతమైన ప్రేమలో ఏముందంటే, విలువైన రక్తము కార్చాడు, విలువైన ప్రాణమును అర్పించాడు, ఎన్నో శ్రమలు మన కొరకైనా అనుభవించారు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు, ముళ్ళ కిరీటం ధరించుకున్నారు, ఎన్నెన్నో శ్రమలు మన కొరకు అనుభవించాడు. ఆయన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని, పొడిచిన వారిని, అందరిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన తిరగబడ్డా? తిరగబడలేదు. అంతగా ప్రభువుని హింసిస్తుంటే ఆయన అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుతున్నాను. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు మనల్ని ఆకర్షించుకుంటే ఆ ప్రేమే. ఇప్పుడు ప్రేమ చల్లారిపోయే దినాలండి. ఇప్పుడు ఇయ్యి మనుషుల్లో ప్రేమ లేని దినాలు ఇయ్యి. ఒకరికి ఒకరు ప్రేమించబడలేని స్థితిలో ఉంటున్నారు. అత్త కోడలను ప్రేమించలేదు, కోడలు అత్తను ప్రేమించలేదు కదండి. కుటుంబము కలిసి ఉండలేరు. అందరూ ఎడబాటు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఆలోచించండి. ప్రేమ ఏం చేస్తుందండి? మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమ గొప్పదండి. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎలాగుంటుందంటే, వివాహం అయినప్పుడు భార్యాభర్తల ప్రేమ చాలా చక్కగా అన్యోన్యంగా ప్రేమించబడుతూ ఉంటారు. మొదట్లో ఆ ప్రేమించబడిన వ్యక్తులు చాలా ఇతరులు చూసి వీళ్ళు అన్యోన్యంగా చక్కగా ప్రేమించబడుతున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు.
కానీ కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రేమ ఏమైపోతుందంటే ఎడబాటు అయిపోతుంది. ప్రేమ లేని జీవితాలు, భర్త భార్యను ప్రేమించలేని పరిస్థితి, భార్య భర్తను ప్రేమించలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించలేని పరిస్థితి, లోకములు ఎన్నో జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. అయితే ఒకటి గమనించాలి, నీకు ప్రేమించలేని మనసుందా? నిన్ను ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుక రండి ఆయన దగ్గరికి, ఆయన ప్రేమను పొందండి, ఆయన రుచి చూడండి. నీ కష్టాన్ని, శ్రమలను ఏదున్నా ఆయన దగ్గర మొరపెట్టండి, మీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గనుక మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. చాలా కాలం క్రిందటే ప్రేమించాడు, ఇప్పుడు కదైనా, ఇప్పుడంటే ఇప్పుడు కొత్తగా ప్రేమించదైనా, చాలా కాలము క్రిందటే, ఎప్పుడో యేసుక్రీస్తు వారు ఆయన శిలువకు అప్పగించబడక మునిపే మానవులతో ఆయన ఉన్నాడు, మానవులను ప్రేమించాడు. సృష్టి ఆరంభంలోనే మానవుని ప్రేమించాడు గనుక తన పోలికతో ఒక ఆయన చేసుకున్నాడు. దేవుని ప్రేమ గొప్పదండి. హల్లెలూయా. నాకు ప్రభుభూషణం గారని సింగర్ గారు, మా అప్పుడు పాటలు పాడారు, దైవజనులు ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఆయన అప్పుడులో కొత్తలో పాట పాడారు. ఆ పాట నాకు చాలా ఇష్టం అనమాట. అది అప్పుడప్పుడు పాడుతుంటాను. ఒక చరణది ఏమిటంటే, ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎన్నడు మారనిది, ఆ ప్రేమ ప్రేమ క్రీస్తుని ప్రేమ ఎల్లలు లేనిది, ఉప్పొంగనిది, మచ్చరపడనిది, డంబము లేనిది, శ్రమలను వచ్చునది, ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎన్నడు మారనిది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఉప్పొంగదు కదండి, మచ్చరపడదు, డమ్మంగా ప్రవర్తించదు, శ్రమలను సహించే ప్రేమ. అటువంటి మన కొరకు అలా శ్రమలు సహించి మనల్ని ప్రేమించే ఆ ప్రేమామయుడు ఎవరండి? ఆయన ప్రేమామయుడు. ఆయన ఎవరో కాదండి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రేమించే వాళ్ళు అంటండి కడుపులో తీసి పెడతారంటారు కదా సామెత. ఎక్కడండి అలా పెట్టిన వారు కనపడ్డారా? అలా ప్రేమించిన వారు కడుపు నుంచి తీయేసి పెట్టిన వారు ఎవరు కనపడ్డారా? అంటారంటే మాటకి, నువ్వు తినేసిన తర్వాత లోనికి ఏమిటో మరి కడుపు తేడా తీస్తారా? తీయలేరు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చెప్పమంటారంటే, ఆయన తన విలువైన రక్తాన్ని మన కొరకు చెందించారండి. తన విలువైన రక్తాన్ని మన కొరకు చెందించారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వాళ్ళరా, చాలా చూడండి, వాక్యం ఉన్నప్పుడంటే శ్రద్ధ కలిగి వాక్యం ఉందాం కాసేపు అనుకుందాం. ఆ వాక్యం వినడానికి మనము అది వినాలని ఆశగా కాసేపు పోంది చూసామో దేవుని వాక్యం విందామని, లేకపోతే మందిరికి వెళ్ళి దేవుని వాక్యం అనుకున్నా, కానీ వాక్యం వినడానికి దుష్టుడు నిన్ను వాక్యం విన్నవాడు. కారణం, నీలో దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు వాక్యం వినొద్దని, చూడొద్దని. మనమేమో దేవుని వాక్యం వినాలని కోరుకుంటాం. ఆలోచించండి ప్రియమైన వారు, నీవు దేవుడు నిన్ను ప్రేమించాడు గనక, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు గనక నిన్ను ఎండి బంగారం తెమ్మని చెప్పట్లేదు. ఆయన విలువైన శ్రేష్టమైన మాటలు వినడానికి నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నావు? దేవుడు ప్రేమించాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరిగావు కదా. శ్రమల్లోనూ, కష్టంలో, ఇబ్బందుల్లో నిన్ను దేవుడు ఆదుకున్నప్పుడు కూడా, కష్టం లేవనెత్తినప్పుడు కూడా ఇంకా ఆయన మాటల కొరకు నువ్వు ఎందుకు ఆశ కలిగి ఉండలేదు? ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారు. హల్లెలూయా. ఇంకో మాట మనం జ్ఞాపకం చేస్తాం చూడండి, యోహాను సువార్తలోను
యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండమ్మా. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చేతిలోంచి ఎవరు కూడా, మనము దేవుని చేతిలో ఉన్నామండి. ఎవరి చేతిలోనండి? దేవుని చేతిలో ఉన్నాము. మనల్ని ఎవడు కూడా అట్టుకెళ్ళిపోవడానికి దుష్టుడు ప్రయత్నం చేత కానీ వాడి వల్ల కాదు. ఆలోచించండి. కారణము, మనం దేవుని ప్రేమలో కట్టబడ్డాం. ఎవరి ప్రేమలో అండి? దేవుని ప్రేమలో మనము కట్టబడ్డాం. ఆ కట్టల నుంచి ఎవడన్నా విడిపిస్తాడా? లాక్కెళ్తాడా అపవాది? లాక్కెళ్ళలేడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియమని వాళ్ళారా. దేవుని ప్రేమలో మనము ఉన్నామండి. ఎవరి ప్రేమలోనే? అది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా కట్టాడు చెప్పండి అమ్మా? ప్రేమతో కట్టేశాడండి. ఈ రోజులు సమాజంలో డబ్బులతో కడుతున్నారు. ఎందుకు కడుతున్నారండి? డబ్బుతో కడుతున్నారు దేన్నైనా సరే. ఏమి లేదు, ఇప్పుడు ప్రేమ లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు ఆయన? శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. ఏం ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ, నిరంతరము నిలుచుండే ప్రేమతో దేవుడు మనను, ఆ ప్రేమలో ఏముందంటే జీవమున్నది. ఏముందంటే జీవమున్నది. హల్లెలూయా. కానీ ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా. కొరింథీయుల పత్రిక అనుకుంటా, 1 కొరింథీ 13:13. 2 కొరింథీ చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులు 13:13 ఏముంది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి, రెండోది నిరీక్షణ ఉండాలి, మూడవది ప్రేమ ఉండాలి. దేవుని దగ్గర మనకు విశ్వాసం ఉందో నిరీక్షణ ఉంది, కానీ ఏముండదు. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగానే మన కుటుంబీకులు మనం అలాగే ప్రేమించాలి. నీ దగ్గర నిలబడేది ఏం కనబడుతుంది ఇప్పుడు? ప్రేమ. మంచి ఆప్యాయతమైన ప్రేమ మనం సంపాదించుకోవాలండి. ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అంటాడు పైన, ప్రేమ కలిగి ఉంటకు నీవు ప్రయాసపడుము. హల్లెలూయా. 14లో మొదటి వచ్చిన ఏంటండి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. దేవుడు మన కొరకు ప్రేమను బట్టే ప్రయాసపడ్డాడు. ఆయన ప్రేమించాడు కనుక మనకు శ్రమ అనుభవించాడు. ఆయన ప్రేమించలేకపోతే ప్రయాసపడ్డావు కనుక క్రీస్తుని ప్రేమిస్తున్న నీవు క్రీస్తు కొరకు నువ్వు శ్రమపడు, క్రీస్తుని ప్రేమించు. క్రీస్తుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావో అలాగే నీ సహోదరులను, నీ ఇంటి వారిని, బంధువులను ప్రేమించడం ప్రారంభించు. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ప్రేమ కలిగి ఉంటే నేర్చుకోవాలి. యేసు ప్రభువు అదే నేర్పించారు అందరికీ కూడా. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడండి. ఆయన ప్రేమించిన వ్యక్తి. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు గనక శాశ్వతమైన ప్రేమతో మనలను, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో గొప్పది ఏంటంటే ప్రేమే శాశ్వతమైనది. ప్రేమే నిలబడుతుంది. అంటే ఏది ఓడిపోవచ్చు చెప్పండి? ఇప్పుడు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ కూడా ఓడిపోద్ది. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు చూస్తే పెళ్ళైనప్పుడు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారండి.
తర్వాత ఆ ప్రేమ లేదు, సంతోషం లేదు. ఫస్ట్లో అంటాడు నాకే అలవాటు లేదని అంటాడు, పెళ్లి చేసేసుకుంటాడు, చేసిన తర్వాత మళ్ళీ తాగటం ప్రారంభిస్తాడు. తాగిన తర్వాత ఇంకంతే. ఆ యొక్క పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ ఏమైపోతుందండి? ప్రేమకు విరోధంగా ఉన్నది ఆ మందు. ఆ మందు తాగనని చెప్పి వాళ్ళు ప్రేమించబడ్డారు. వీడు ఎప్పుడెప్పుడు మందు తాగాడు విరోధం అయిపోయాడు, భార్యకు దూరం అయిపోయాడు, చెంచల మనసు పట్టేసుకుంది. ఇప్పుడు ఎలా కట్టబడుతుంది కుటుంబం? ఇప్పుడు మొదటి ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదు. ఆలోచించండి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రేమ కలిగునుట నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ప్రేమ కలిగునుట నేర్చుకోవాలి. ఎంతమంది క్రీస్తు ప్రేమను అనుసరిస్తున్నారు? ఎంతమంది క్రీస్తులకు జీవించాలని కోరుకుంటున్నారు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి ప్రియమైన వాళ్ళరా, నేను క్రీస్తు కొరకు ప్రయాసపడతాను. క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగానే నేను కూడా క్రీస్తుని ప్రేమిస్తాను. ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? 8వ అధ్యాయంలో మనం మొదట చదువుకున్నాం కదా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అది నువ్వు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత నిన్ను విడదీయటానికో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో అది మంద కాదు, మనకు సంబంధం లేదు అని చెప్పి నిన్ను ఇష్టానుసారంగా చెప్పిన వారు ఉంటారు. అంటే ఎడము చేసే వాళ్ళు ఉంటారు. అయితే నిన్ను క్రీస్తుని నిన్ను ఎవడో కూడా వేరు చేయలేరు. ఆలోచించండి. ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవ్వడును లేడు. శ్రమ అయినా సరే, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. బాబా, ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని విడదీసేవాడు ఎవడు కూడా లేడండి. ప్రేమ జయిస్తుందండి. ఏంటంటే ప్రేమ అన్నిటిని జయించగలుగుతూ ఉంటుంది. అంత గొప్పటి ప్రేమ మనకు అప్పగించాడండి ఆయన. అటువంటి ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమించాడండి ఆయన. అలా ప్రేమించిన జీవము గల దేవుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు? ప్రేమించుటకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? అసలు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తాడండి? ప్రియురాలు ఏదడిగినా ప్రేమికుడు సమస్తము పట్టుకొచ్చి ప్రియుల దగ్గర పెడతా ఉంటాడు కదండి. నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు ఆయన అంటాడు, నువ్వేమి తేవద్దు, విరిగి నలిగిపోయిన హృదయం దగ్గర కట్టరా, నీ బండం మారిపోయిన హృదయం దగ్గర కట్టరా, మార్చేస్తాను. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి గలది. హృదయాన్ని సరిచేసే దేవుడు అండి ఆయన. ప్రేమ లేని హృదయాలకు ఆయన ప్రేమను ఆమర్చే దేవుడు, కఠినమైన హృదయాలను మార్చే దేవుడు. నేను ఒకప్పుడు లోకానుసారంగా తిరిగిన వ్యక్తినే. ఒక దినాన్ని నాకు ప్రత్యేకంగా సాక్షి చెప్తాను ప్రియమైన వాళ్ళారా. అటువంటి వ్యక్తిని దేవుడిని ప్రేమించాడు, పిలిచాడు. ఆయన పరిచర్యలు ఈరోజు వాడబడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుక క్రీస్తు ప్రేమ అమూల్యమైనదండి. క్రీస్తు ప్రేమ గొప్పది. ఈ లోకంలో ఏదైనా ఉన్న విలువైన వస్తువు ఉందంటే దానికి మించిందే దేవుని ప్రేమ. అంతటి ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడు మనను. అటువంటి ఆయన్ని మనం వెంబడించి మనం క్రీస్తుని కలిగి ఉందాము. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు, అన్ని విషయాల్లో మనము క్రీస్తుకి ఎడబాటుగా కాదు కానీ క్రీస్తుకు లోబడి క్రీస్తు వలె జీవించడానికి మనము ముందుకు కొనసాగుదాము. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి కొద్ది నిమిషములు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఎత్తబడిన వాక్యాన్ని అయ్యా వినుచున్న వీళ్ళ హృదయాలు మీరు ఫలింప చేయండి. అయ్యా నీ ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడో నాయన ప్రభు. అవునయ్యా, అయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీ మార్గంలో నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ వాగ్దాన ప్రకారం నడవడానికి మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. అటు కృపలో మమ్మల్ని నడిపించండి. ఎందరైతే వాక్యం వినుచున్నారో వారి కుటుంబాలన్నీ కూడా యేసుక్రీస్తు నామమున
దీవించబడుదురుగాక. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రేమ లేని ఎవరందరైతే ప్రేమ లేకుండా జీవించారో వారందరిలో నీ ప్రేమ స్థాపించబడును గాక. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము నిత్యము నిరంతరమును ఆయన కృప వాక్యమును మనందరికీ సదా తోడుండి నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.